నమస్తే నే సంచన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తమ్మరి గారి రామ్మోహన్ రెడ్డి పరిగి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అలాగే వికారాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సంజన. ముందుగా ఎలా ఉన్నారు సార్? అంత ఫైన్. ఫైనా? ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు చెప్పారు, కాన్ఫిడెంట్ గా చెప్పారు, నేను గెలుస్తా అన్నారు, గెలిచి చూపించారు. ఈవెన్ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పి కూడా ఫస్ట్ చెప్పిన పర్సన్ మీరే. సో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సో ఆ గట్ ఫీలింగ్ ఏంటి అసలు? రామ్మోహన్ రెడ్డి గట్ ఫీలింగ్ ఏంటి? క్షేత్రస్థాయిలో నేను పనిచేయడం జరుగుతుంది. నేను లాస్ట్ 10 years ఆ గవర్నమెంట్ కూడా చూసినాను, ఇప్పుడు మా గవర్నమెంట్ కూడా చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాల లోపల అభివృద్ధి అనేది ఇప్పుడు కనబడుతుంది. ఆ ప్రభుత్వం లోపల, బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఇందిరమ్మ ఇండ్లు, మేము ఇప్పుడు కట్టిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు లేవు. నెంబర్ 1. అదే గ్రామాల లోపల మేము కట్టించిన, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించినవి ఉన్నాయి ఆ గ్రామంలో. నెంబర్ 1, ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే గ్రామంలో ఇల్లు అనేది ఒక సాంఘిక భద్రత, అది కట్టించినాం. అదేవిధంగా రోడ్లు, ఇంటి ముందు రోడ్డు, సీసీ రోడ్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే బురదతో కూడినటువంటి ఇండ్లు ఉంటే పిల్లలు పడిపోతుంటారు, జబ్బులు వస్తుంటాయి, చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మేము గ్రామాల లోపల మినిమం ఒక 20-30 lakhs నుంచి స్టార్ట్ చేస్తే 70 lakhs, 80 lakhs, 1 crore వరకు కూడా సీసీ రోడ్లు వేసేసినాం. అన్ని గ్రామాలలో కూడా వేసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు అనేది వేయడం అయిపోయింది. ఇక కమింగ్ టు మనకి ఇల్లు వచ్చేసింది, ఇంటి ముందు రోడ్ వచ్చేసింది. ఇంట్లో మనకు తినడానికి బియ్యం కావాలి, సన్న బియ్యం కావాలి. సోనా మసూరి ఇచ్చేసినాం వాళ్ళు. సోనా మసూరి ఇవ్వడం మూలంగా ఇంటిల్లిపాది సంతోషంగా, ఒకప్పుడు పెద్ద పెద్ద భూస్వాములే ఈ సోనా మసూరి ఫైన్ రైస్ తింటుండ్రి. అందరూ దొడ్డు రైస్ హంసలని ఇవన్నీ పెట్టుకొని తినేవారు. ఇప్పుడు అందరూ కూడా కామన్ అయిపోయింది. ఇప్పుడు మెను అనేది కామన్. అందరిలో సోనా మసూరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తింటున్నాం. ఇక వాళ్ళకి కావాల్సిన రుణమాఫీ చేసినాం, రైతులకు 2 లక్షల రూపాయలు. రైతు భరోసా కింద కూడా 12,000 రూపాయలు ఏడాదికి ఇస్తున్నాం. మొన్న ఇచ్చినాం, మళ్ళీ ఇంకో 5-6 నెలలు అయితే మళ్ళీ ఇస్తాం. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ. సో గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల మెప్పు పొందింది. మరి నగరంలో ఏం చేసింది? స్టిల్ ఈ రోజు కూడా ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడ అన్ని మునిగిపోతూ ఉన్నాయి. స్టిల్ చాలా మంది కూలిపోతున్నాయి. మొన్న సిగాచి కంపెనీ కూలిపోయింది. సో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి నష్టపరిహారం స్టిల్ ఈ రోజు కూడా అందట్లేదు. అంటే మాటలు అయితే చెప్తున్నారు, అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు, బట్ ఏది కూడా ఆచరణ సాధ్యం కావట్లేదు అంటున్నారు. సో మీరేమంటారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ సిగాజీ కంపెనీ అయితే ఉండనో రియాక్టర్స్ పేలినాయి అని ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. చాలామంది చనిపోయారు, చాలా బాధాకరం. సంగారెడ్డి జిల్లా లోపల అయితే ఇలాంటివి చాలా బిల్డింగ్స్ కూడా వాళ్ళు ఏకీకృతంగా ఒకే దగ్గర సెంట్రలైజ్డ్గా బిల్డింగ్స్ 30 floors 50 floors పర్మిషన్స్ ఇచ్చేశారు. అప్పుడు కేటీఆర్ వీళ్ళంతా కూడా ఉండి, వాళ్ళు మున్సిపల్ మినిస్టర్గా ఉండి అడ్డగోలుగా ఇచ్చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేయాలి. ఫ్యూచర్ సిటీ అనేది మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యుయెన్సీలకు దగ్గరలో ఉంటుంది, సిటీకి దూరంగా ఉంటుంది. వేలాది ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. వరల్డ్ క్లాస్ కంపెనీస్ అన్నీ అక్కడ రావాలి. హైదరాబాద్ చుట్టుముట్టు RRR తీసుకురావాలి, రీజనల్ రింగ్ రోడ్. గతంలో ఔటర్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చారు. ఈరోజు మనం ఔటర్ రింగ్ రోడ్ లేకుండా హైదరాబాద్ నగరాన్ని అసలు గుర్తించలేము. ఎంత ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుండే, ఎట్లయితుండే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ మూలంగానే మనం రేడియల్ రోడ్స్ కనెక్ట్ చేసినాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా సరే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేసినాం. ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్స్కి ఆల్రెడీ దానికి మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా అప్రూవల్ అవుతున్నాయి. తొందరలోనే ఈ రీజనల్ రింగ్ రోడ్స్ కూడా స్టార్ట్ అయితే ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. సో దీనికి కూడా కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, అవన్నీ మా ప్రభుత్వంలో మేము శంకుస్థాపన చేసినవి, ఇప్పుడు ఆయన రిబ్బన్ కట్ చేసి మేము చేసామని చెప్పేసి ఆయన చెప్పుకున్నారని చెప్పేసి కూడా అన్నారు. అసలు రీజనల్ రింగ్ రోడ్ అనే దానికి ఎక్కడ కూడా వాళ్ళు శంకుస్థాపన చేయలేదు. ఫ్లైఓవర్స్ ఏవైతే ఫ్లైఓవర్స్ ఆర్ వెరీ స్మాల్ థింగ్. ఎన్నో ఫ్లైఓవర్స్ కడుతుంటాం, ఎన్నో ఫ్లైఓవర్స్ అవసరం అవుతుంటాయి, కడుతుంటాం, అది వేరు. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక 22,000 crores పెద్ద ఎత్తున అసలు మన నగరానికే ఒక కంఠాభరణం అంటారు కదా, అట్లాంటిది అనమాట. అట్లాంటిది మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రేవంత్ రెడ్డి గారే దీన్ని మొత్తం కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. మా పరిగి నియోజకవర్గాన్ని గుండానే ఈ రీజనల్ రింగ్ రోడ్ పోవడానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చినాను. ముఖ్యమంత్రి గారు శాంక్షన్ కూడా ఇచ్చారు. నా పరిగి నియోజకవర్గంలో మన్నెగూడ నుంచి ఒక 2 kilometers లోపలికి పరిగి రోడ్ పైనుంచి క్రాస్గా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది కొందుర్గు నుంచి, షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీ కొందుర్గు నుంచి వచ్చి మా పరిగి కాన్స్టిట్యుయెన్సీలో పూడూరు మండలం నుంచి ఇది కట్ అవుతూ మన వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ సిద్దులూరు మీదకి వెళ్ళిపోతుంది. సో తద్వారా నా కాన్స్టిట్యుయెన్సీ, నా వికారాబాద్ జిల్లా ప్రజానికానికి కూడా ఎక్కడికి పోవాలన్నా సరే, రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలకు పోవాలన్నా, ఏ సిటీకి పోవాలన్నా సరే హైదరాబాద్ రాకుండానే రీజనల్ రింగ్ రోడ్ మీదంగా పోవడం అవుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ రోడ్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ORR కూడా కనెక్ట్ చేస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్కి. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఒక ట్రైన్ ఫెసిలిటీ కూడా, ఇంటర్నల్ ట్రైన్ అంటే ఎట్లయితే మెట్రో ఉందో మనకు అలాంటి ఒక ట్రైన్ సౌకర్యం కూడా కల్పిస్తాం. సో తద్వారా ఏంటంటే ఎవరైనా ట్రావెల్ చేయాలంటే
పొల్యూషన్ లేకుండా ఈ యొక్క ట్రైన్లో కూడా వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం. అందులో ఒక వాటర్కి సంబంధించింది కూడా ఒక పెద్ద పైప్ లైన్ కూడా ఇస్తున్నాం చుట్టుముట్టు. ఉదాహరణకు ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలోనే ఈ కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వచ్చిన తర్వాత ఉదాహరణకు హైదరాబాద్లో ఎక్కడికైనా సరే నీళ్ళ సరఫరా చేయాలి. ఈరోజు మేము వ్యవసాయ అవసరాల గురించి అని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఎప్పుడన్నా డ్రింకింగ్ వాటర్ కూడా చేయాలనే పరిస్థితి వస్తే మేము కనుక మాకు దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదిత చేసినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఈ కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు దగ్గరలో ఉంటుంది, 5 కిలోమీటర్స్లో ఉంటుంది. అక్కడ నుంచి పైప్ లైన్ వేసేస్తే ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు, హైదరాబాద్ చుట్టుముట్టు వాటర్ సప్లై ఎక్కడికి కావాలంటే మనం అక్కడ చేయొచ్చు. ఓకే. సో కనెక్టివిటీ పెంచాలి భవిష్యత్ అవసరాలకు 20-30 ఇయర్స్ వరకు అన్న ఉద్దేశంతో ఎవరైనా విద్యార్థులు సిటీకి వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఐటీ కంపెనీస్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ, ఫ్యూచర్ సిటీలో కానీ, మళ్ళీ స్వగ్రామాలకు రావాలంటే కూడా వచ్చేయచ్చు. ఈ విధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా జరగాలి. అంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు గ్రామాల్లో ఉండాలి, సిటీలో ఉండేవాళ్ళు సిటీలో ఉండాలి, ఫారెస్ట్ ఉండే దగ్గర ఫారెస్ట్ ఉండాలి. ఇట్లా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో ఈ మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా డెవలప్ చేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ వచ్చి కాన్సన్ట్రేటెడ్గా సిటీలోనే ఉంటే కూడా దాని మూలంగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కాకుండా చాలా ఇతర ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చాలా మంది అసంతృప్తులు ఎక్కువ ఉన్నారు. సో పదవుల్లో కావచ్చు, దేంట్లోనే నిరాశ, ఈవెన్ మీరు కూడా నిరాశతో ఉన్నారు. మంత్రి పదవి ఇస్తారన్న హామీతో ఉన్నారు, బట్ నిరాశతో ఉన్నారు, అలాగే నడుస్తోంది. బట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన పదవి మీకు ఇచ్చారా? నేను బేసికల్గా ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చదివి డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తిని. నేను తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా పరిగి బస్ స్టాండ్ ముందు నాతో పాటు ఇంకిద్దరు మిత్రులు కూడా ఉన్నారు. పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా 3 రోజులు అమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేసి మన నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ విధంగా స్వరాష్ట్రం గురించి కూడా పోరాటంలో ముందు భాగాన ఉండి నేను పోరాటం చేశాను. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమని చిదంబరం గారు ఒక ప్రకటన ఇస్తే నేను మా కర్ణాటక బార్డర్, మా తాండూరు దాటగానే కర్ణాటక బార్డర్ వస్తుంది, అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద బోర్డులు బాధించిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అని. చాలామంది సర్ప్రైజ్ అయిపోయాను, అరే వచ్చేసిందా తెలంగాణ వచ్చేసిందా అని సర్ప్రైజ్ అయిపోయారు. ఎందుకంటే ప్రక్రియ ప్రారంభం అంటే ఇంకా యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినట్టు. ఆ విధంగా ముందు భాగాన ఉండి ఎన్నో పోరాటాలు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి చేసిన. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆంక్షలు ఉన్నప్పుడు కూడా నేను పరిగి, వికారాబాద్, తాండూరు నుంచి చాలామంది నిరుద్యోగ యువకులను తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి గర్జన అనే ఒక ప్రోగ్రాం ఉండే. ఆ విద్యార్థి గర్జనకు వేలాది మందిని తరలి వచ్చి ఆ రోజు నిషేధాజ్ఞ నుండి పర్మిషన్ లేకుండా మీటింగ్కి, అప్పుడు రాత్రి నా కళాశాలలోని అందరినీ పడుకోబెట్టి భోజనాలు చేయించుకొని ఆ మీటింగ్ తీసుకెళ్ళేటట్టుగా ఒకరోజు ముందే ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళిన. అది కోర్టు ద్వారా లక్కీగా ఆ రోజు పర్మిషన్ కూడా వచ్చింది. మేమంతా కూడా పార్టిసిపేట్ చేసినాం. అట్లా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని. అదేవిధంగా 14లో జరిగిన ఎన్నికలు తద్వారా తెలంగాణలో పెద్ద ఎత్తున నేను పోరాటం చేసినందుకు మా జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే నేనే. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా నేనే ఉన్నాను. కొంతమంది గెలిచి పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది, కానీ మనం మంత్రులయ్యి కూడా వెళ్ళిపోవడం జరిగింది, ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది మళ్ళీ వస్తున్నారు. కానీ నేను మాత్రం కాంగ్రెస్ నేనే కాదు, మా తాతయ్య, మా నాన్న, నేను, నా కొడుకు కూడా పిసిసి మెంబర్. 4 జనరేషన్స్ నుంచి నా కొడుకు కూడా డాక్టర్ రితిక్ రెడ్డి పిసిసి మెంబర్, తను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ భావజాలం సెక్యులర్ భావజాలం, అందరినీ కలుపుకొని పోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాజం బాగుండాలి, అందులో కాంగ్రెస్ పార్టీ ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. సో దానికి అనుగుణంగానే మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది. ఓకే. సో ప్రధానంగా ఇప్పుడు త్వరలో జిహెచ్ఎం సెలక్షన్స్ రాబోతున్నాయి. అసలు వార్ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లా ఉంది. సో బీఆర్ఎస్ అనేది అందరూ పక్కన పెట్టేశారు, బట్ బీఆర్ఎస్ గట్టి పోటీ అయితే ఇవ్వాలని చూస్తోంది, సో తప్పుల్ని వెలికెత్తి. సో అసలు వార్ ఎవరి మధ్య ఉంది? బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయా, లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్సా? ఇప్పుడు కేసీఆర్ గారి పైన ఆల్రెడీ ఘోష్ విచారణ కమిటీ విచారణ చేస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. అదే కేటీఆర్ పైన ఆల్రెడీ ఈ కార్ రేసింగ్ సంబంధించింది కూడా విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆల్రెడీ దాంట్లో దగ్గర 60 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎలాంటి ఆయనకు శాంక్షన్ చేయడానికి ఆయనకు రైట్స్ లేకుండా ఇల్లీగల్గా విదేశాలకు హవాలా రూపం లోపల డబ్బులు అన్నీ కూడా తరలి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా తను కూడా ఎదుర్కొంటున్నాడు. హరీష్ రావు కూడా కాళేశ్వరం లోపల కమిషన్లు తీసుకున్నాడన్న ఉద్దేశంతో ఆయన పైన కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యురాలు కవిత కూడా జైలుకు పోయి ఈ మధ్యకాలంలో బెయిల్ మీద వచ్చింది. ఈ యొక్క బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులందరూ కానీ బెదురుగా ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు జైలుకు పోతారో, రేపు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మేమేం గెలుస్తాం, ఇన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టపడి అన్ని పథకాలు కూడా అమలు చేస్తుంది. కేవలం 18 నెలలను ఇట్లా చేస్తుంది.
5 ఏళ్ల పీరియడ్ ఉంది. 5 ఏళ్ల పీరియడ్లో ఎట్లా మనం తట్టుకుంటాం, అసలు నిలబడాలన్నా వద్దా సో బేర్ చేయలేక కాంగ్రెస్ పథకాలని బేర్ చేయలేక ప్రభుత్వం చేసే డెవలప్ని బేర్ చేయలేక ఈ అబండాలు వేస్తున్నారు అనుకోవాలా? బేర్ చేయలేక ఈ అబండాలు కూడా ఎక్కడ చేస్తున్నారు అంటే ప్రజాక్షేత్రంలో చేయట్లేదు వాళ్ళు. సోషల్ మీడియాను హైర్ చేసి ఆ సోషల్ మీడియా ద్వారా కొన్ని విదేశాల్లో కూడా వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకొని కొంతమందిని టీంని పెట్టి ఆ టీం ద్వారా తయారు చేసినటువంటి విజువల్స్ కానీ ఇంకోటి కానీ ఇక్కడ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఒక ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి, ఆ కుక్కలను పట్టించుకోకండి, మీరు అభివృద్ధి చేస్తూ పోండి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలను పేదల సంక్షేమం గురించి అవి అందేటట్టుగా చూడండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తను సూచన చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే డాట్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. తను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో డాట్స్ మీకు నేను చెప్పినాను, అవన్నీ కనెక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు లాస్ట్ 1-2 months నుంచి అయితే సీ చేంజ్ ఉంది. వీళ్ళు ఎన్ని చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. స్టార్టింగ్లో నిజమేనేమో అనుకునేవాళ్ళు. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు వాళ్ళు పెడితే కూడా ఎవరు చూసేలేరు, తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా అది టోటల్ 100% ఫేక్ ఎలిగేషన్స్. ఇంకా ఇదే కాకుండా మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, మంత్రి మండలి గురించి అడిగారు. నేను 14లో 23లో గెలిచి మంత్రి మండలిలో లేకుండా ఉన్న ఏకైక ఎమ్మెల్యే. చాలామంది నా సహచర మిత్రులు ఎవరైతే ఇప్పుడు నాతో పాటు వాళ్ళు కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు 14లో గెలవలేదు, 18లో గెలవలేదు. వేరియస్ రీజన్స్ ఏదైనా కావచ్చు. నేను 14లో తెలంగాణ ఉద్యమ సమయంలో గెలిచిన, 23లో కూడా గెలిచిన. గెలవడమే కాకుండా నేను పార్టీ పరువు బాధ్యతలు నేను మోస్తున్నాను. అంటే జిల్లా అధ్యక్షునిగా 2 పర్యాలు. ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుని వికారాబాద్ జిల్లాలో. పవర్లోకి రాకముందే మీ కాన్స్టిట్యున్సీలో మీరు పర్యటించి ప్రతి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు మీ కాన్స్టిట్యున్సీలో? అదే చెప్తున్నాను. సో నేను 2 పర్యాలు జిల్లా అధ్యక్షుని ఉండడమే కాకుండా నేను సిఎల్పి కార్యదర్శి కూడా, జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా నేను సిఎల్పి కార్యదర్శిగా పనిచేసినాను. అంటే మా శాసనసభ్యులందరికీ కూడా ఎవరు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం సబ్జెక్ట్ మాట్లాడాలి, సిఎల్పి నాయకునితో మాట్లాడడం, స్పీకర్తో మాట్లాడడం, ఈ విధంగా కోఆర్డినేషన్ వర్క్ అనేది అప్పుడు కూడా నేనే చేయడం జరిగింది. అదే కాకుండా శక్తి అని మెంబర్షిప్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఉండే, ఆ శక్తి అనే మెంబర్షిప్ డ్రైవ్ కూడా నేను చైర్మన్గా ఉన్నాను. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకొచ్చి ఎవరైనా కార్యకర్త చనిపోతే 2 లక్షలు వాళ్ళకి అందే విధంగా కూడా చేసిన. ఇప్పుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం గారు నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చైర్మన్గా అపాయింట్ చేశారు. నన్ను ఇప్పుడు అదనంగా అదొక బాధ్యత ఇచ్చారు. మా కార్యకర్తలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేయాలన్న దాని మీద కూడా అవగాహన కల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్హతలు నాకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి అనేది నెక్స్ట్ ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ఉంటుందో ఖచ్చితంగా మంత్రి పదవి అనేది నాకు వస్తుందని ఆశ. 100% గుర్తిస్తుంది. ఎందుకంటే మీరే చెప్పండి, మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు రాజకీయ నాయకులను. ఎవరైనా 14లో గెలిచి 23లో 2 times గెలిచి పార్టీ బరువు బాధ్యతలు నెత్తిన పెట్టుకొని సొంత కార్యక్రమాలన్నీ కూడా లాస్ చేసుకొని నేను ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయాలంటే ఇంకెన్నో యూనివర్సిటీలు చేసాను. సో మీకున్న ప్యాషన్ అది ప్రజలకి సేవ చేయాలి, సొసైటీలో ప్రజలకి ఏదైనా చేయాలని చెప్పేసి. సో బేసిక్ మీరు పాలిటిక్స్లో లేనప్పటి నుంచి కూడా ప్రజలకు చాలా చేస్తూ ఉన్నారు. సో పవర్ వచ్చిన వాళ్ళు ఇంకా చేయొచ్చు. ఇంకా పాలిటిక్స్లో లేనప్పుడు నా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఎంతోమందికి హెల్త్ పరంగా వాళ్ళకు ఆపరేషన్స్ చేయడం, వాళ్ళకు హెల్ప్ చేయడం ఎన్నో చేసినాను. కోవిడ్ టైంలో నేను హాస్పిటల్లోనే పడుకొని 1 month చాలామందిని తీసుకొచ్చి కోవిడ్ ట్రీట్మెంట్ చేయించి పంపించినాను. సెకండ్ వేవ్లో, ఫస్ట్ వేవ్లో చాలామందికి కూరగాయలు అవన్నీ కూడా వెజిటేబుల్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇండ్ల దగ్గర ఇచ్చి రావడం. చాలామంది మా మైగ్రెంట్స్ ఉంటారు, గిరిజన సోదరులు పూనా, బాంబేలో, వాళ్ళందరికీ పర్మిట్ ఉండేది. అప్పుడు పర్మిట్ ద్వారా వాళ్ళందరినీ ఇక్కడికి మన కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి వాళ్ళకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసినాను. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అనేవి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నాలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరం. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవా బరువు బాధ్యతలు మోసినాను. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరే చెప్పండి, ఎవరైనా ఉన్నారా నాలాంటి అర్హతలు కలిగిన వ్యక్తి? లేదు, అది ప్రజలేం కాదు, మీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు ఎలక్షన్ టైంలో అడిగితే ప్రతి ఒక్కరు మీ గురించి స్వచ్ఛందంగా చెప్తున్నారు. సో పవర్లో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా గెలుస్తారు, ఆయన అన్నారంటే ఆ మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి. 100% కరెక్ట్. అది నేను ఎవరికైనా మాట ఇచ్చిన అంటే తప్పకుండా అది నెరవేరుస్తా. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఎవరికైనా మాట ఇస్తే తప్పకుండా దాన్ని తీర్చే నైజం నా లోపల ఉంది. కాబట్టి 100% నాకు పూర్తి విశ్వాసం ఉంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు మంత్రి పదవి అవకాశం వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉండేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు ఎందుకు వీక్ అయింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంది, పాలక పక్షంకి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయింది. కేవలం కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అవుతుందో
అది హైడ్ సోషల్ మీడియా అనమాట. సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా అది కూడా కొంతమంది దుబాయ్ నుంచి, కొంతమంది వేరే సింగపూర్ నుంచి అక్కడ కంటెంట్ తయారు చేసి ఇల్లీగల్ కంటెంట్తో ఇక్కడ వచ్చి పుష్ చేసి చేస్తున్నారు. మేము అలాంటి అనైతికతకు పాల్పడం. ప్రజలే మా అంబాసిడర్స్, మా ఇందిరమ్మ కమిటీ సభ్యులే మా అంబాసిడర్స్. నేనేం చెప్తున్నానంటే మా యొక్క కార్యకర్తలకు, మీరు మీ గ్రామంలో జరిగిన వాస్తవాన్ని, ఉదాహరణకు మీ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం అయింది, ఇందిరమ్మ ఇల్లు ఫౌండేషన్ అయింది. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ చిన్న వీడియో 30 సెకండ్స్ వీడియో తీసుకొని మీ గ్రామం యొక్క గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో లోడ్ చేయండి. మీ కాన్స్టిట్యున్సీ వాట్సాప్ గ్రూప్లో, మండల్ వాట్సాప్ గ్రూప్లో లోడ్ చేయండి. అదేవిధంగా మీ ఊర్లో ఒక రైతుకు 30 ఎకరాలకు 6,000 చొప్పున వచ్చింది, 1.8 lakhs వచ్చింది. ఆ రైతుతో మాట్లాడియండి, నాకు 1,80,000 వచ్చిందని. అదేవిధంగా ఆ రైతు పంట పండించండి, సోనా మసూరి బియ్యం ఆల్రెడీ అమ్ముకున్నాడు, 500 రూపాయలు బోనస్ కింద 25,000, 50,000 ఎట్లా ఎంత వస్తుందో, నాకు ఇంత వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అప్పుడు వాళ్ళు వరి పంటనే వేయొద్దని చెప్పిండ్రు. నేను వరి పంట ద్వారా రావాల్సిన డబ్బు కంటే అదనంగా బోనస్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాట చెప్పండి. అదేవిధంగా మహిళలు ట్రావెల్ చేస్తున్నారు, ఆసుపత్రులకు పోయి వైద్యం చేసుకుంటుండ్రు. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల బాగు గురించి కొన్ని మొక్కులు ఉంటాయి వాళ్ళకి. యాదగిరి గుట్ట పోతామని, లేకపోతే వేములవాడకి వెళ్తామని, జోగులాంబ దర్శనం చేసుకుంటామని మొక్కులు ఉంటాయి. మొక్కులు దూర్చుకోవాలని వెళ్తుంటారు దేవాలయాలకు. అదేవిధంగా వాళ్ళ కన్న తల్లిని చూడాలని, స్వగ్రామానికి వెళ్ళాలని, సోదరులతో కలవాలని, సోదరిమణులను కలవాలని చాలామంది కోడన్లు కానీ అత్తలు కానీ ఎన్నో ఉంటాయి మహిళలకు ఆలోచన. వెళ్ళాలంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళు దాట వేస్తుంటారు. దసరాకి వెళ్దామంటారు, తర్వాత దీపావళి అంటారు, సంక్రాంతి అంటుంటారు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకొని నేను మళ్ళీ వస్తాను చెప్పి. సో చాలా మంది ఎలా అంటే అలా ట్రావెల్ చేస్తారు. ఇంకా మా పరిగిలో అయితే చాలామంది మా రేషన్ షాప్ డీలర్ చెప్తున్నాడు, మహిళలు అడుగుతున్నారంట, ఈ చీరలు హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారంట. అయితే అతను అడ్రస్ ఇస్తున్నాడంట అందరికీ. అయితే పరిగిలోనేమో 1000 రూపాయలకు దొరుకుతుందంట చీర, అదే హైదరాబాద్ వస్తే 500కే దొరుకుతుందంట. అంటే ఈ విధంగా ఒక చీరలే కాదు, ఎన్నో వస్తువులు వాళ్ళు కొనాలంటే తాలూకాల్లో ధరలు ఎక్కువ ఉండొచ్చు, సిటీకి వస్తే హోల్సేల్గా తక్కువగా దొరకవచ్చు. సో ఆ విధంగా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల మూలంగా హాస్పిటలైజేషన్ కావచ్చు, పర్చేజెస్ కావచ్చు, ఎనీథింగ్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఈ యొక్క ఫ్రీ ట్రావెల్ మూలంగా పెరగడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మేము ఇచ్చిన పథకాల్లో మెజారిటీ పథకాలన్నీ కూడా తీర్చేసినాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 18 నెలలే అయింది. వాళ్ళు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉన్న దాన్ని చేసినప్పటికీ కూడా ఇంత మంచిగా పాలన చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మరీ కూడా రావాలి అన్న ఆలోచన ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి ఆ సోషల్ మీడియాని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్న దాకా లేదు. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారో, ఎప్పుడు జైలుకి వెళ్తారో, ఎప్పుడు ఈ సోషల్ మీడియా బంద్ అయిపోతుందా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. ఓకే. అండ్ ఇంకోటి, చివరాలపల్లికి సంబంధించి ఒక బ్రిడ్జ్కి సంబంధించి ప్రజలు అక్కడ కట్టలు వేసుకొని మరి వెళ్తుంటే అది కూడా మీరు ఇనిషియేటివ్గా తీసుకుని వాళ్ళకి బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదే చిగురాలపల్లి అనే గ్రామం మా పరిగి కాన్స్టిట్యున్సీలో, పరిగి మండలంలో ఉంటుంది. అక్కడ రైతుల బాధ వర్ణనాతీతం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పరిస్థితి ఏంటంటే వాళ్ళ భూములన్నీ కూడా ఊరు బయట 2 వాగులు దాటిపోవాలి. ఆ వాగుల పైన వంతెన లేదు. గతంలో ఉన్న పాలకులు విస్మరించారు. నేను ఎన్నికల ముందు ప్రచారం పోయినప్పుడు నన్ను రమ్మంటే వర్షాకాలంలో నేను ఆ కట్టెలతో కట్టుకున్నటువంటి వంతెన మీద ప్రయాణం చేసి వాళ్ళకు మాట ఇచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీకు ఖచ్చితంగా నేను బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తానని చెప్పాను. సో మాట ఇచ్చారు, అయిపోయింది, బ్రిడ్జ్ శాంక్షన్ చేసేసిన. ఇదే కాదు గతం లోపల రాజశేఖర రెడ్డి గారికి నేను ప్రాణీత చెవెళ్ళ, అది చెవెళ్ళ వరకే ఉండే, సముద్రానికి, ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి మా వికారాబాద్, పరిగి, కొడంగల్, మన తాండూరు అని నియోజకవర్గం నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు అడిగి శాంక్షన్ చేయించుకున్నా. వికారాబాద్ మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తే మళ్ళీ నేను కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ముఖ్య నేతలతో మాట్లాడినా, తీసుకుపోయిన సభాస్థలి దగ్గర మీటింగ్ పెట్టిన పరిగిలో, ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేయించుకున్నా. ఈ విధంగా ఎన్నో పథకాలను, గత ప్రభుత్వం విస్మరించిన పథకాలను, శాంక్షన్ చేసిన పథకాలను, పెండింగ్లో పెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వీళ్ళు క్యాన్సిల్ చేయడం. రైల్వే లైన్ వికారాబాద్ నుంచి పరిగి కాన్స్టిట్యున్సీలో కూడా నస్కల్, పరిగి, దోమ, దాదాపూర్, అదేవిధంగా కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేసుకోవడానికి ఢిల్లీకి పోయి రైల్వే మినిస్టర్ మునియప్ప గారికి లెటర్ ఇచ్చిన. మా కాన్స్టిట్యున్సీలో ఒక 40-50 ఏళ్ళ నుంచి ఒక కోరిక ఉంది, మా ప్రజలు అసలు రైలును చూడలేదు ఎప్పుడు, ఒక రైల్వే లైన్ మాకు కావాలని చెప్పి నేను కోరితే ఆయన అన్నాడు, నేను మీ కాన్స్టిట్యున్సీకి వస్తా, మీటింగ్ పెడతాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి నేను ఏ విషయం చెప్తా అన్నాడు. నేను తీసుకుపోయి మా ప్రజలను చూపించినాను. పేద ప్రజలు మా దగ్గర, బడుగు వర్గాల వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ట్రైన్ ఫెసిలిటీ అనేది ఎట్లుంటుందంటే 100 రూపీస్ మనకు ఆర్టీసీ బస్సులో అయితే 10 రూపీస్లో మనం సిటీకి వెళ్ళిపోవచ్చు. అంత కన్సెషన్ ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది.
ఏమైనా లగేజ్ ఉన్నా ఏమున్నా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట, సేఫ్టీ ఉంటుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్ పాస్ తీసుకొని హైదరాబాద్ పోయి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. ఇప్పుడు 160 km/h స్పీడ్తో పోయే ట్రైన్స్ వచ్చినాయి ఇప్పుడు. అలాంటి వసతి మాకు కావాలని కోరితే అప్పుడు మునియప్ప గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉండి పరిగికి వచ్చి నా నివాసం దగ్గర నేను మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్లో అనౌన్స్ చేసి 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. నా కారులోనే రామ్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే కలుస్తామని చెప్పాం. వెళ్ళాం. వెళ్తే ముఖ్యమంత్రి గారు మధ్యలో ఉన్నారు, నేను ఒకవైపు, మునియప్ప గారు రైల్వే మంత్రి ఉండి ఆ రోజు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన సీఎంగా 50% పరిగిలో అనౌన్స్మెంట్ చేస్తా అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అన్న మాట ప్రకారం పరిగిలో 50% ఫండ్ ఇచ్చాడు. 100% క్లోజర్ అయిపోయింది రైల్వే లైన్. అది కేవలం 800 crores అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఒక 150 crores ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అయిపోతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైల్వే పథకాన్ని పక్కన పడేసింది, సిద్దిపేట తీసుకెళ్ళిపోయాను రైల్వే లైన్. మా దగ్గర ఉన్న రైల్వే లైన్ సిద్దిపేటలో కొత్త రైల్వే స్టేషన్ వచ్చేసింది లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్. మళ్ళీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకొచ్చి రైల్వేలతో మళ్ళీ సర్వే చేయిస్తే 3,000 కోట్లకి వెళ్ళిపోయింది అంచనా. 1800 నుంచి 3000కి వెళ్ళిపోయింది. 800 నుంచి 3000 crores వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని సర్వే మొన్న 18 crores పెట్టి మళ్ళీ కొత్త సర్వే చేశారు. ఇప్పుడు తొందరలోనే అది శాంక్షన్ కాబోతుంది రైల్వే లైన్. ఈ విధంగా రైల్వే లైన్లో తీసుకొస్తున్నాను. నేషనల్ హైవేస్ హైదరాబాద్ నుంచి బీజాపూర్ పోవడానికి జాతీయ రహదారి శాంక్షన్ చేయడం జరిగింది. పాక్షికంగా పనులు పూర్తయినాయి, ఇంకా కొంత చేయాల్సిన పని ఉంది. దాని మీద కూడా కొంత కోట్లలో కేసులు ఉన్నాయి, దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాను. తొందరలోనే కేసెస్ పోగానే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. పరిగి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎయిర్పోర్ట్ పోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన రోడ్ వేపిస్తున్నా, స్పెషల్ రోడ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు కానుకగా ఇస్తున్నాడు. అది ఓన్లీ పరిగి కాన్స్టిట్యూన్సీ టు ఎయిర్పోర్ట్ డైరెక్ట్ ఒక 50 minutes ఎయిర్పోర్ట్ పోయే విధంగా ప్రజలకు ఎప్పుడు గుర్తుండిపోతాయి ఇంకా మీరు చేసిన డెవలప్మెంట్స్. వేలాది కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాను, వేలాది కోట్ల రూపాయలు. అంటే నా లైఫ్లో నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో అన్ని ప్రాజెక్ట్స్ కూడా, అది ఇరిగేషన్ కావచ్చు, ఒక స్కూల్ 200 crores యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక స్కూల్ పరిగి కాన్స్టిట్యున్సీలో 200 crores ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒకే ప్రాంగణంలో. సో బేసిక్గా మీది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో స్టూడెంట్కి సంబంధించి చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు. ప్రతి పేదవాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వైద్య విద్య, ఈ రెండు ఉచితంగా కావాలంటారు. సో వాళ్ళ కోసం మీరు ఇనిషియేటివ్ ఏం చేస్తున్నారు? నేను సొంతంగా నా కాలేజ్ బస్ పెట్టి పరిగి నుంచి పటాన్ చెరువుకు బస్ పెట్టి ఇంజనీరింగ్లో ఫ్రీగా సీట్లు ఇచ్చి వాళ్ళు దేశ విదేశాలకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లో వర్క్ చేసేటట్టు కృషి చేసినాం. చాలామంది టాప్ కంపెనీస్లో వర్క్ చేస్తారు. వెరీ హ్యాపీ. బస్సు పరిగి నుంచి 80 kilometers హైదరాబాద్ ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేపించేవాళ్ళం. ఆ విధంగా విద్య పైన ప్రత్యేక శ్రద్ధ. ఎందుకంటే మా ఇంట్లో మా నాన్న బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఆ టైంలో, ఈ వాజ్ గ్రూప్ 1 ఆఫీసర్. తను కనుక సర్వీస్లో ఉండే, అట్లనే కనుక సర్వీస్లో ఉంటే ఐఏఎస్ కలెక్టర్గా రిటైర్డ్ అయిపోయాడు కన్ఫర్డ్. కానీ మా పెద్దనాన్న అడిషనల్ ఎస్పీగా ఉండేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో, వెంకట్రామరెడ్డి గారు. తన బ్రదర్స్ అందరినీ బిజినెస్లో సెటిల్ చేయాలని మా పెద్దనాన్న ఇష్టం. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదరే 350 acres ల్యాండ్ లాట్, 7 brothers 4 sisters, పెద్ద ఫ్యామిలీ మాది. కాబట్టి బిజినెస్లో ఉండాలని మా పెద్దనాన్నకి ఇష్టం. ఆయన మా ఫాదర్ని రిజైన్ చెప్పించి కాంట్రాక్ట్లో తీసుకొచ్చిండు. ఆ విధంగా జాబ్కు రిజైన్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇంకొక చిన్న కర్నల్గా పనిచేసిండు. ఆర్మీలో సప్లై డిపార్ట్మెంట్లో ఉండేవాడు. సప్లై అంటే ఏంటంటే ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలి. ఆయన కర్నల్గా పాకిస్తాన్ వార్ పోయిండు, చైనా వార్ పోయిండు. సో మా ఇంట్లో చాలామంది ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారు. నా సొంత అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో రవీందర్ రెడ్డి గారు సార్జెంట్గా ఉండేవారు. ఈ విధంగా వీళ్ళంతా ఆర్మ్ ఫోర్సెస్లో ఉంటే, సో ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈవెన్ పరిగి కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ టైం ప్రతి ఒక్కరు కూడా ఈ రామ్మోహన్ రెడ్డి గారి రావాలి గెలవాలని చెప్పి ఒక కాజ్ మీరు ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు వస్తే మా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. 100%. ఇంకో చిన్న BHAలో సీనియర్ మేనేజర్గా పనిచేసిండు. చాలా మంది మా ప్రాంతం వాళ్ళకి జాబ్స్ ఇప్పించండు BHAలో అప్పుడు. అట్లా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి రావడం మూలంగా నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టాలనే తపన వచ్చింది. తద్వారానే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టాను. అదేవిధంగా స్టేట్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా మన నియోజకవర్గం ఉండాలి. మన నియోజకవర్గంలో ఉన్న వసతులను చూసి వేరే వాళ్ళు మా నియోజకవర్గాల్లో కూడా మేము ఎందుకు చేసుకోవద్దు అన్న ఆలోచన కలగాలని నేను గతంలోనే మా కాన్స్టిట్యున్సీలోనే ఒక పెద్ద రోడ్డు రాగాపూర్ టు నంచర్ల అన్నది సింగిల్ రోడ్ ఉండే, దాన్ని డబల్ రోడ్ చేయించుకున్నాను గత కాంగ్రెస్ గవర్నమెంట్లో. అదేవిధంగా ఇప్పుడు డబల్ రోడ్స్ ఉన్న దాన్ని 4-track రోడ్ శాంక్షన్ చేయించుకున్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఫస్ట్ 4-track రోడ్స్ నా కాన్స్టిట్యున్సీలో నేనే శాంక్షన్ చేయించుకున్నా. పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే ఇప్పుడు 4-track రోడ్ శాంక్షన్ అయ్యి ఫౌండేషన్ కూడా వేసిన. పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే కూడా 4-track రోడ్ ఆల్రెడీ ఫౌండేషన్ వేసిన, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు తాండూరు వికారాబాద్ నుంచి వచ్చే బెంగళూరు పోవాల్సిన వాళ్ళు ఇంతకుముందు చేవేల షాబాద్ నుంచి పోయేవాళ్ళు ఇప్పుడు అంతా కూడా పరిగి నుంచి పోవడం అవుతుంది. అంటే పరిగి యొక్క రూపురేఖలు అనేది మార్చేస్తున్నాను. గతంలో
మనం చూసినాం చాలా సార్లు విన్నాం కూడా. అసలు మన హిందూ నాగరికతనే సింధు నది పరివాహక ప్రాంతం నుంచి ప్రారంభమైంది అని అసలు నాగరికతని వింటున్నాం. అయితే అలాంటివి చాలామంది దుష్టులు దుర్మార్గులు ఉన్న చెరువులను కూడా కబ్జాలు చేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. మా పరిలో కూడా నేను కొత్తకుంట చెరువు అని పరిగి నడిబొడ్డులో ఉంటుంది అనమాట. 28 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఒక 30 years బ్యాక్ కొంతమంది దుర్మార్గులు దాన్ని ప్లాట్లు చేసి అమ్మేసారు. నేను ఎమ్మెల్యే కాగానే ఎవరు ఊహించారు ఆ యొక్క చెరువును మళ్ళీ రీబిల్డ్ చేయడానికి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొచ్చి ఫండ్స్ ఆ చెరువుకు పనులు ప్రారంభించి దాని కట్ట నిర్మాణం మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇప్పుడు చెరువులో వాటర్ ఉన్నాయి అనమాట. వాట్ నాట్ ఒక్కటని కాదనమాట, చాలా తీసుకొచ్చారు. రీసెంట్ టైమ్స్లో నావీ ప్రాజెక్ట్ కూడా ఇనిషియేటివ్గా తీసుకుని మీరు చేశారు. సో దాని గురించి చెప్తారా? యాజ్ ఐ టోల్ యూ, మా ఇంట్లో చాలామంది ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్నారని చెప్పాను. సో నాకు డ్రెస్ లేదు, కానీ నా మనసులో ఎప్పుడు కూడా నేను కూడా ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్నాను, డ్రెస్లో ఉన్నానన్న భావన నా లోపల ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఉంటుంది ఆబ్వియస్లీ. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సందర్భం లోపల 30 years నుంచి ఒక ప్రతిపాదన ఉంది ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఉంటుంది. స్ట్రాటజిక్ లొకేషన్ అన్నది మన ఆర్మ్ ఫోర్సెస్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. అంటే కొన్ని లెవెల్స్లలో ఉండి మనం యుద్ధం కనుక చేస్తే, మనం హైట్లో ఉండి యుద్ధం చేస్తే కింద ఉన్న వాళ్ళని ఈజీ కొట్టగలుగుతాం అన్నమాట. అయితే ఆ లొకేషన్స్ అన్నీ కూడా వీళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. ఎక్కడెక్కడ కంట్రీలో హైయెస్ట్ లొకేషన్స్ ఉంటాయో అలాంటివన్నీ క్యాప్చర్ చేసుకొని అక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకుంటారు వార్. అట్లాంటిది నా కాన్స్టిట్యున్సీలో లక్కీగా ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అది దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ 3000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అనమాట. దాన్ని 30 years నుంచి అడుగుతుంటే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆ టైంలో ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దానికి చాలా అనుమతులు కావాలి డిఫెన్స్ ప్రాజెక్ట్కి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, నేవీకి సంబంధించి. కేసీఆర్ గారి టైంలో రాగానే తను అంత డీటెయిల్గా పోకుండా అనుమతులు ఇచ్చేశారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేమెంట్ అయిపోయింది, జీవో కూడా ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆయనకి ఎవరో ఏం చెప్పారంటే, నీ కొడుకు సీఎం కావాలంటే, కేటీఆర్ సీఎం కావాలంటే ఈ సెక్రటరియట్లో నువ్వు కూర్చోవద్దు, ఈ సెక్రటరియట్లో నువ్వు ఉంటే నీ కొడుకు సీఎం కాడు. ఒకటి సహజ సిద్ధంగా బైసన్ పోలో గ్రౌండ్ అని సికింద్రాబాద్లో ఉంది, మన పరేడ్ గ్రౌండ్ పక్కన ఉంది. అది మిలిటరీ వాళ్ళ గ్రౌండ్, ఆర్మ్ ఫోర్సెస్ గ్రౌండ్. మిలిటరీ వాళ్ళు రోజు ఉదయం లేవగానే కసరత్తు చేస్తుంటారు వాళ్ళు. అయితే ఆ ల్యాండ్ నువ్వు అలాట్ చేయించుకుంటే ప్రధానమంత్రి ద్వారా, అక్కడ కనుక నువ్వు సెక్రటరియట్ కడితే నీ కొడుకు సీఎం అవుతాడు అని చెప్తే, వాస్తు నిపుణులు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్కు లెటర్ ఇస్తాడు, బైసన్ పోలో గ్రౌండ్ నాకు ఇవ్వు, మీ యొక్క నేవీ ప్రాజెక్టుకు 3000 ఎకరాలు ఇచ్చిన నేను, మీకు ఏం కావాలన్నా చేస్తే కానీ ల్యాండ్ ఇవ్వమని. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి బ్లాక్మెయిల్లకు దీనికి ఎప్పుడు కూడా వాళ్ళు తలొగ్గరు. ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఎందుకంటే మా అన్న ఎయిర్ ఫోర్స్లో ఉండు, మా చిన్న ఆర్మీలో ఉండే, వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దేశం గురించి పనిచేస్తారు. దేశం గురించి ప్రాణాన్ని సైతం కూడా త్యాగం చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఎన్సీసీలో ఉండేవాడిని. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉండే, నాకు కూడా అవకాశం వస్తే వెళ్ళిపోవాలి నేను కూడా ఆర్మ్ ఫోర్సెస్లో అన్న భావన ఉండేది. అలా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉండేవాడిని నేను. అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికల్లా ఆయన ఏం చేసినంటే, ఇక తప్పని పరిస్థితులలో ఉన్న సెక్రటరీని కులగొట్టేసి, ఆ సెక్రటరీ కూడా ఏదైతే వాస్తు అతను చెప్పిండో, అతని వాస్తు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి గారు ఎట్లయితే ఉంటారో, వెంకటేశ్వర స్వామి గారు ఉన్న ప్రాంగణం చుట్టుముట్టు మాడవీధులను ఉంటాయి. ఆ మాడవీధులు ఏంటంటే ఓపెన్గా ఉంటాయి, ఎవరైనా నడవచ్చు, టెంపుల్ చుట్టుముట్టు నడవచ్చు. ఇప్పుడున్న మన సెక్రటరీ కూడా అదే విధంగా మాడవీధులు పెట్టిండు. మీరు చూడండి, చుట్టుముట్టు ఎటంటే అటు రోడ్డు ఉంటుంది, ఎటంటే అటు పోవచ్చు. ఆ విధంగా మాడవీధులు పెట్టి కట్టిండు. కానీ అతను ప్రజలకు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళ జీవితాలను మొత్తం కూడా, అసలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను కట్టలేదు, ఈ 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాను ఇవ్వలేదు, దళిత బంధాన్ని తీసుకొచ్చి కేవలం 1-2 కార్యకర్తలకు ఇచ్చిండు. ఇవన్నీ కూడా చూసి అతని చేయాల్సిన పనులు మంచిగా చేయలేదన్న ఉద్దేశంతో ఈ వాస్తు దోషం అవన్నీ కూడా ఏం హెల్ప్ చేయలేకపోయినాయి ఆయనకు. ఆయన ఘోరంగా ఆయన పార్టీ ఓడిపోవడం అనేది మీరు గమనించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేయండి మీరు. తప్పకుండా మేము 6 గ్యారంటీలు ఏదైతే చెప్పినామో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, తప్పకుండా నిన్న చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 15 ఎంపీ సీట్లను రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా ఇస్తాం. 100 అసెంబ్లీ సీట్లు, ఎందుకంటే పెరుగుతున్నాయి ఇప్పుడు. 33% మహిళలకు సీట్లు పెరుగుతున్నాయి. సిటీ కూడా చాలా విస్తరించింది, జనాభా కూడా పెరిగిపోయింది. కాబట్టి తప్పకుండా 100 సీట్స్ నెక్స్ట్ గెలుస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది తెలంగాణ. సో చివరిగా మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, మీ ప్రభుత్వం తరపున ప్రజలకు మీరేం చెప్తారు మీ మాటల్లో? నా కాన్స్టిట్యున్సీకి విద్యారంగం లోపల నేను 200 crores పెట్టి ఆల్రెడీ నేను అయితే
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేయించుకున్నాను. వైద్యపరంగా నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 కోట్లు పెట్టి కొత్త హాస్పిటల్ పరిలో కట్టించిన, అదే బిల్డింగ్లో నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 27 కోట్ల రూపాయలతో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహన్ తీసుకొచ్చి మొన్ననే వర్క్ స్టార్ట్ చేసిన. ఆయన కూడా ఇదే అన్నాడు, మీ రామ్మోహన్ ఎప్పుడు వచ్చినా, నా ఆఫీస్కి వచ్చినా, నా ఇంటికి వచ్చినా పరిగి 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 అని అంటాడు. ఇట్లా మాతృ నియోజకవర్గాన్ని కూడా పరితపించే నాయకులు ఉండాలని కొనియాడాడు. కాబట్టి నా కాన్స్టిట్యున్సీకి విద్యాపరంగా, వైద్యపరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇరిగేషన్ పరంగా, ఎందుకంటే సాగునీరు తాగునీరు అనేది చాలా ముఖ్యం. సాగునీటి గురించి ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి శాంక్షన్ చేయించుకున్నా. తాగునీరు నుంచి కూడా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోయిల్ సాగర్ నుంచి పరిగికి 150 కోట్లు శాంక్షన్ చేయించుకున్నా. అది గత ప్రభుత్వం పక్కన పెట్టింది. మళ్ళీ మేము దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క కోయిల్ సాగర్ నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా సపరేట్గా కూడా వర్క్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అన్ని రంగాలు కూడా పరిగిని ఆదర్శ నియోజకవర్గంగా చేయడానికి, మా వికారాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా చేయడానికి, రంగారెడ్డి జిల్లాను కూడా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒక్కరు కూడా మినిస్టర్గా లేరు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనమాట. ఎప్పుడు చూసినా 3 మంత్రులు అట్లా ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి. ఈరోజు ఒక్కరు కూడా లేరు. కాబట్టి తప్పకుండా మా పార్టీ అధిష్టానం, మా ముఖ్యమంత్రి గారు గుర్తించి తొందరలోనే నాకు మంత్రి పదవి కూడా ఇస్తారు. తద్వారా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అన్నది నా మనసులోని ఆలోచన. కొంచెం డీటెయిల్గా కొంచెం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా సార్? తప్పకుండా. నా పరిగి కాన్స్టిట్యున్సీ లోపల ఒక టెరైన్, ఒక భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి ఒక 1/2 కిలోమీటర్ హైట్లో ఉందన్నమాట. అంటే సీ లెవెల్కి, సముద్రం ఏదైతే సముద్ర భాగానికి 1/2 కిలోమీటర్ హైట్లో ఒక 3000 ఎకరాల భూమి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అని ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ భూమి స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట నేవీ వాళ్ళకి. 30 ఇయర్స్ నుంచి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఈ భూమి మాకు ఇవ్వండి, మేము ఇక్కడ ఒక నేవీ ప్రాజెక్ట్ పెడతామని అడుగుతున్నారు. దానికి చాలా అనుమతులు కావాలన్నమాట. ఫైనల్గా అనుమతులు మొన్న 14లో ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చింది. దానికి ఆల్ స్టేజెస్ పర్మిషన్స్ వచ్చేసినాయి. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత వాళ్ళే దాన్ని ఆపడం జరిగింది వివిధ కారణాలతో. అలాంటి సందర్భం లోపల నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రాజెక్ట్ రావడానికని కృషి చేసినాను. ముఖ్యంగా ఏంటంటే, మనకు ఈ సబ్మెరైన్స్ అంటారు దీన్ని, ఇండియన్ నేవీ, ఇది సబ్మెరైన్ అనమాట. ఈ సబ్మెరైన్ అనేది అబోవ్ ది వాటర్ కూడా ఉంటుంది, బిలో ది వాటర్ కూడా ఉంటుంది. ఓకే. నీళ్ళ లోపల కూడా వెళ్ళి ట్రావెల్ చేస్తుంది, నీళ్ళ పైన కూడా ట్రావెల్ చేస్తుంది ఈ సబ్మెరైన్ యొక్క విశిష్టత. ఈ సబ్మెరైన్కి ఏంటంటే, ఈ నావిగేషన్ టెక్నాలజీ అనేది 1 కిలోమీటర్ హైట్ల నుంచే నావిగేషన్ టెక్నాలజీ వస్తుంది. నావిగేషన్ సిగ్నల్స్ ఎట్లయితే మన సెల్ ఫోన్స్ మనం మాట్లాడుతున్నామో ఆ విధంగా సముద్రం లోపల సెల్ ఫోన్స్ పనిచేయాయి. కానీ ఈ యొక్క 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ హైట్లో మా యొక్క దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ మేము ఒక 3 టవర్స్ ఏర్పాటు చేస్తాం. ఆ 3 టవర్స్ ఇంకొక 1/2 కిలోమీటర్ వస్తాయి. ఆ 1 కిలోమీటర్ హైట్ ఉంటేనే మన దేశానికి ఏదైతే డౌన్ లోపల పెద్ద సముద్రాలు కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ నుంచి మనము ప్రోగ్రామింగ్ చేసి పలానా కంట్రీ మీద మనం దాడి చేయాలి, వాళ్ళు మన దేశానికి నష్టం కలిగిస్తారు అన్నప్పుడు ప్రధానమంత్రి కానీ రక్షణ మంత్రి కానీ ఆదేశాలు ఇస్తారు, మీరు ఈ కంట్రీలో ఈ లొకేషన్ని బాంబింగ్ చేయండి అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ బాంబింగ్ చేయడానికి సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఆదేశాలు ఏం చేస్తారు, ఎక్కడ మ్యాపింగ్ కూడా కరెక్ట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కార్లో కూర్చుంటున్నాం, లొకేషన్ పెట్టుకుంటున్నాం, ఫోన్లో లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం ఎక్కడికంటే. సేమ్ అదే విధంగా ఈ దీని మూలం కూడా మనం టార్గెట్ చేసిన డెస్టినేషన్ని హిట్ చేస్తాం. హిట్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్ ప్రయాణం చేసి ఎగ్జాక్ట్ వాళ్ళ స్థావరాలు, సంఘ విద్రోహ స్థావరాలు స్మాష్ చేయగలుగుతాం. అది చేయాలంటే ఈ స్ట్రాటజిక్ లొకేషన్ కావాలన్నమాట. సో నేను ఒక ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేసిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ 3,000 crores వర్త్ ఆఫ్. సో దాంట్లో వెళ్ళకపోయినా కూడా చాలా ఇనిషియేటివ్గా తీసుకుని చేసేగట్ట సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఇంకొక ముఖ్యం ఏంటంటే, ఈ యొక్క ఈ టవర్స్ నిర్మాణం. ఓకే. ఇప్పుడు మన ఇండియా ఇది ఇండియన్ ఫ్లాగ్ కనబడుతుంది, ఇట్స్ ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్లో మీరు ఇదంతా చూస్తున్నారు, ఇదంతా కూడా సముద్రం, మన కిందంతా సముద్రం ఉంది. అయితే సముద్రం చుట్టుముట్టు మన శత్రు దేశాలు ఎవరైతే ఉంటారో ఆ శత్రు దేశాలపైన మన ఆత్మరక్షణ గురించి మనం దాడి చేయాలనుకుంటే అప్పుడు ఈ సబ్మెరైన్, ఇంతకుముందు చూపించిన సబ్మెరైన్స్ ఈ అండర్ వాటర్లో ఉంటాయి. అది విశాఖపట్నం ప్రాంతం కావచ్చు,
గోవా ప్రాంతం కావచ్చు, బాంబే ప్రాంతం కావచ్చు, సో ఎక్కడైనా సరే ఎక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటాయి. అవసరమైనప్పుడు పైకి కూడా రావచ్చు, మళ్ళీ లోపలికి వెళ్ళచ్చు. అక్కడ నుంచి మనము అండర్ వాటర్లో ఉండి నైబరింగ్ కంట్రీస్ పైన వార్ చేయొచ్చు. అండర్ వాటర్ నుంచి బాంబింగ్ చేసినాక అండర్ వాటర్లో మళ్ళీ అక్కడ నుంచి మనం ఇంకెక్కడికి వెళ్ళిపోతాం. ఎవరైనా మళ్ళీ బాంబింగ్ చేయాలంటే దొరకం, మనం వాళ్ళకి దొరకదు. మన ఏదైతే జలంతర్గాములు అని తెలుగులో అంటారు, సబ్మెరైన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సబ్మెరైన్స్ అనేది చాలా కీలకం అనమాట మన ఆర్మ్ ఫోర్సెస్లో. సో ఎందుకంటే వీళ్ళు స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటారు. ఈ యొక్క సముద్రంలో ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు దొరకరు వాళ్ళు. అదే ఒక బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ స్మాష్ చేయడం అనేది ఈజీ, అది కనబడుతుంది. అది సముద్రం లోపల కనబడరు అనమాట. సో కనబడకుండా కరెక్ట్ హిట్ చేస్తారు అనమాట. సో అలాంటి టెక్నాలజీ ఈ యొక్క నేవీ రాడార్ స్టేషన్ అనేది ఈ 3.5 కిలోమీటర్ హైట్ ఉంటుంది. లిఫ్ట్లో పోవాలి దీంట్లో, కింద నుంచి పైకి. ఇవంతా కూడా L&T కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ 3 టవర్స్ ఇక్కడ పూడూరు దగ్గర, పూడూరు మండలం నా పరిగి కాన్స్టిట్యున్సీ, అక్కడ ఈ సబ్మెరైన్స్కి ఉపయోగపడే టెక్నాలజీకి సంబంధించిన టవర్స్ నిర్మాణం అవుతుంది. అక్కడ ఒక BHEL, BDL ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాగా ఒక టౌన్షిప్ వస్తుంది. అక్కడ ఒక నేవల్ స్కూల్ వస్తుంది. అక్కడ డెవలప్మెంట్, ఒక టౌన్షిప్ వస్తుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది, ఒక 15% లోకల్స్ కి దాంట్లో జాబ్స్, ఎవ్రీథింగ్ హాస్పిటల్ అన్నిట్లలో కూడా మాకు 15% లోకల్స్ కి, మా పరిగి వికారాబాద్ వాళ్ళ కోటా ఉంది. మా ప్రాంతం వాళ్ళ పిల్లలకి అడ్మిషన్స్ 15% మాకు కోటా ఉంది. దాంట్లో హాస్పిటల్లో కూడా మాకు బెడ్స్ ఇస్తారు, స్కూల్లో కూడా మాకు అడ్మిషన్స్ ఇస్తారు. ఈ విధంగా ఒక స్కూల్లో ఒక అభ్యర్థిని, ఒక స్టూడెంట్ నేను జాయిన్ చేయించిన సైనిక్ స్కూల్లో. ఆ అభ్యర్థి ఈ మధ్యకాలంలో పైలట్ అయిపోయింది, ఫైటర్ పైలట్ అయిపోయి తను ప్రధానమంత్రి గారినే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళిపోయాడు ప్లేన్లో. అతను ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ అయిండు. అతను ప్రైమ్ మినిస్టర్ని తీసుకెళ్ళింది ఈ మధ్యకాలంలో. సో అలాంటి అవకాశాలు మా ప్రాంతం వాసులకు కూడా ఇక్కడే చదువుకొని వాళ్ళు భవిష్యత్తులో దేశానికి అవసరమైనటువంటి ఒక ఫైటర్ పైలట్స్గా అయ్యే అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ మూలంగా మా ప్రాంతానికి కూడా వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే ఒక నేవీ ప్రాజెక్ట్ను, మీ బ్లడ్ లోనే ఉంది కాబట్టి ఇనిషియల్ గా మీరు చేయాలనుకున్నారు, చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే ద కాన్స్టిట్యున్సీ ఇస్ డెవలపింగ్. ఒక RRR రీజనల్ రింగ్ రోడ్ అనేది అరౌండ్ 20-25,000 crores ప్రాజెక్ట్ని మా కాన్స్టిట్యున్సీకి కనెక్ట్ చేసిన. 3,000 crores రైల్వే లైన్ని మా కాన్స్టిట్యున్సీకి ఆల్రెడీ సర్వీస్ అయిపోయినాయి. తొందరలోనే అది వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది, శాంక్షన్ అయిపోయి. ఇదే కాకుండా మా ప్రాంతానికి ఒక 7,000 crores 2.8 TMC పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అనే ప్రాజెక్టును ఆల్రెడీ గవర్నర్ ప్రసంగంలో చెప్పించినాను. తొందరలోనే భూసేకరణ చేయబోతున్నాను. అప్పా జంక్షన్ నుంచి మన పరిగి కాన్స్టిట్యున్సీ వరకు కూడా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ఆల్రెడీ 1,000 crores ఫైనల్ అయింది. ఆల్రెడీ ఇంకా కూడా ఫండ్స్ వచ్చి దాన్ని ఒక 4-track రోడ్ వేయబోతున్నాను కాన్స్టిట్యున్సీ వరకు. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్కి ఒక స్పెషల్ రోడ్ వేస్తున్నాను, నా పరిగి నుంచి స్పెషల్ రోడ్ వేస్తున్నాను. అదేవిధంగా మా తాండలు ఉంటాయి, గిరిజన తాండలకు అన్నిటి కూడా BT రోడ్స్ వేస్తున్నాను, గ్రామాలకు BT రోడ్స్ వేస్తున్నాను. ఈ విధంగా చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు నేను చెప్తున్న పథకాలకు అన్నిటి కూడా కనెక్టివిటీ తీసుకొస్తే, టోటల్ బాటమ్ లైన్ తీసుకొస్తే అరౌండ్ ఒక 40-50,000 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి నేను కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనుకోండి, 25,000 crores అనుకుందాం. 25,000 crores మా పరిగి కూడా కనెక్ట్ చేస్తున్నాను. అట్లా హైవే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది, నేషనల్ హైవే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ, అది 1,000 crores, అది కూడా కాన్స్టిట్యున్సీ కనెక్ట్ చేస్తాను. రైల్వే లైన్ వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్, అది కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 crores, ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి 3,000 crores పెట్టి నేవీ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా టోటల్ చేస్తే అరౌండ్ 40-50,000 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి నేను కనెక్ట్ కావడమే కాకుండా నియోజకవర్గం, జిల్లా, వికారాబాదు, రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా కనెక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ కాంగ్రెస్ మ్యాన్. అండ్ కాంగ్రెస్లో ఉండి, కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా నా తపన నాలో ఉంది. పెట్టే చేయి ఎప్పుడు ఎక్కడ ఆగదు, పెట్టుకుంటూనే వెళ్తుంది, అలా చేసుకుంటూనే వెళ్తుంది. సో బేసిక్గా మీ బ్లడ్లో ఉంది సొసైటీకి, సమాజానికి సేవ చేయాలి. సో ప్రజల్లోనే ఉంటూ ఎప్పుడు కూడా, సో అది ఎప్పటికీ ఆగకుండా అలా నిరంతరం వెళ్తూనే ఉంటుందని కూడా మేము అందరూ కోరుకుంటున్నారు, ఈవెన్ మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సంజన, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, విషింగ్ యూ ఆల్ ది గుడ్ లక్. సో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్గా ఎన్నో చేశారు. సో మళ్ళీ మీరు మినిస్టర్ అవ్వాలి, మీ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సంజన.